హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు వైజాగ్లో ఒక ఫేమస్ టెంపుల్ని మీకు చూపించబోతున్నాను. అదే సంపత్ వినాయకర్ టెంపుల్. ఈ టెంపుల్ ఆర్టీసీ కాంప్లెక్స్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మరి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock టు మధ్యాహ్నం 11 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5:30కి ఓపెన్ చేస్తారు. నైట్ 8:30 వరకు ఉంటుంది. ఈ టైమింగ్స్లో వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ వినాయకుడి దగ్గర పూజలు చేయించుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఈ టైమింగ్స్ కనుక మిస్ అయినా స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్ రోడ్డు మీదే ఉంటుంది. గేట్స్ అవి క్లోజ్ చేసేసిన అక్కడ బయట నుంచే మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. మేమైతే ఎలాగైనా నవరాత్రుల్లో ఖచ్చితంగా ఈ టెంపుల్కి ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకున్నాము. ఫైనల్గా 9వ రోజు వెళ్ళాము. నవరాత్రుల్లో 9వ రోజు దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము వెళ్ళే టైంకి అక్కడ మార్నింగ్ అభిషేకాలు అవుతున్నాయి. ఒక 1/2 hour అలా వెయిట్ చేసాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అందుకని పిల్లలతో మేము వెళ్ళాము కాబట్టి అక్కడ వెనకాతల టెంట్స్ అవన్నీ వేసారు, కుర్చీలు అవన్నీ. సో అక్కడ ఒక 1/2 hour వెయిట్ చేసాము. కొంచెం క్రౌడ్ తగ్గాక వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా అయింది దర్శనం అయితేను. ఇంకా ఈ 9 రోజుల్లో అక్కడ నవరాత్రుల సందర్భంగా వినాయకుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, హోమాలు, అన్నదానము, రోజుకొక అలంకరణ చేశారు ప్రత్యేకంగాను. ఇక్కడ వెనకాతలు కూడా స్టేజ్ వేసి పెద్దది అక్కడ రోజుకొక ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. మెయిన్ ఈ టెంపుల్ ఫేమస్ ఎందుకంటే అక్కడ కొత్తగా వెహికల్స్ ఎవరు కొనుక్కున్నా ఫస్ట్ తొలి పూజ అన్నది ఈ టెంపుల్లో ఖచ్చితంగా చేయిస్తారు. మేము కూడా మా బండి కొన్నప్పుడు, మా కారు కొన్నప్పుడు ఫస్ట్ పూజ ఇక్కడే చేయించాము. అది చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాము మేము. ఇంకా ఏ పని మొదలెట్టినా ఫస్ట్ నేను ఈ టెంపుల్కే వెళ్ళి ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకుంటాను. ఈ టెంపుల్ కనుక మీరు ఆల్రెడీ చూసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.